పేదల కోసమే ఈ ప్రణాళిక 5.75 లక్షల కోట్లు. రెండో రోజు 1,77,500 కోట్లకు ఎంఓయూలు, 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ ఒప్పందం, 9,000 కోట్లతో ముందుకొచ్చిన జేసీకే ఇన్ఫ్రా, పర్యాటక రంగంలో 7,045 కోట్లు, సమ్మిట్లో వెల్లువెత్తిన పెట్టుబడులు. సో ఇది ఒకసారి చూద్దాం మనం ఏం జరిగింది అని అంటే, మొత్తము ఒక ఎన్నికలకు సంబంధించి నిన్న పెట్టుబడులకు సంబంధించి మొత్తం ఎన్ని 5.75 లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఇది బాగున్నది పెట్టుబడులు. ఈ పెట్టుబడులు ఏందో ఒకసారి లెక్క చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొదటి రోజు పెట్టుబడులు ఎంత? 2,43,000 కోట్లు. మనం చూసినాం కదా, 2,43,000 కోట్లు తొలి రోజు పెట్టుబడులు. రెండవ రోజు పెట్టుబడులు 1,77,000 కోట్లు. ఇది రెండో రోజు పెట్టుబడులు. 1,77,000 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 4,20,000 కోట్లు అవుతుంది. అంతే కదా. 1,77,000 ఇది ఇక్కడ ఉన్నది కదా, మనం చూసినామా? 1,77,000 కోట్లు. ఇది మొదటి రోజు 2,43,000 కోట్లు. సో మొదటి రోజు మనం చూసినాం కదా 2,43,000 కోట్లు. నిన్న మనం బ్రహ్మాండంగా దాని గురించి చర్చించుకున్నాం. సో 4,27,000 కోట్లు. మరి మొత్తము ఎన్ని లక్షల కోట్లు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇక్కడ చూద్దాం మొత్తం ఎన్ని లక్షల కోట్లు అంటున్నారు అనేది కూడా. ఇక్కడ చూస్తే 5.75 లక్షల కోట్లు, అంటే 5.75 లక్షల కోట్లు. 5.7 లక్షల కోట్ల నుంచి 4.2 లక్షల కోట్లు తీసేద్దాం. ఎన్ని అయింది? 1 అంటే 1,55,000 కోట్లు. ఇది 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియదబ్బా. ఇప్పుడు ఎన్నికల పెట్టుబడుల ఒక మాయాజాలం. ఇది ఒక పెట్టుబడుల మాయాజాలం. నిన్న వచ్చినాయి 2,43,000 కోట్లు మొదటి రోజు వచ్చినాయి. ఇది ఒకటవ రోజు వచ్చినది. ఇది రెండవ రోజు 1,77,000 కోట్లు అని వీళ్ళే చెప్తున్నారు. రెండవ రోజు వచ్చినాయి. మరి మొత్తం కలిపితే 4,20,000 కోట్లు కావాలి. కానీ 5,75,000 కోట్లు అయినాయి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంది అంటే, ఇట్లా మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు పత్రికలు కానీ ఏం చెప్తున్నాయి అంటే, గతంలో మనం ఒక పని చేసినాం. ఏం పని? తెలంగాణలో 6 గ్యారంటీలు అని చెప్పాము. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు అని ఎన్నికల్లో చెప్పాము. 6 గ్యారంటీలు ఎన్నికల్లో చెప్తే ఏమన్నారు? తెలంగాణ ప్రజలందరూ ఎస్ ఇది నిజమే అని నమ్మారు. 6 గ్యారంటీలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్తే నమ్మారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో నమ్మారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో నమ్మారు. అంతకుముందు కంటోన్మెంట్ ఎన్నికల్లో నమ్మారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఎందుకు నమ్మరు? గ్లోబల్ సమ్మిట్ మనం ఏం చెప్తే అది నమ్మాలి కదా. జనాలకు మళ్ళా ఈ లెక్కలు ఎన్నికి వెళ్ళి అరే ఈ లెక్క కరెక్టేనా? ఒక ఆయన నిన్న ఒక ఆయన 4 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 2,43,000 కోట్లు అంటాడు. మరి ఎవరు చెప్పింది కరెక్టో తెలియదు. ఒక పత్రిక ఈనాడులో 4 లక్షల కోట్లు అంటాడు, ఇక్కడనేమో 2 లక్షల, ఆంధ్రజ్యోతిలోమో దిశలోనేమో వెలుగులోమో 2,43,000 కోట్లు అంటారు. ఎవరు లెక్క వాళ్ళదే. సో మరి ప్రభుత్వం లెక్క ఏందని తెలియదు. మరి ఎందుకు ఈరోజు ఏమైంది? మొత్తం 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తారు. బ్రహ్మాండమైన పెట్టుబడులు అని, డబుల్ ధమాకా అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు వార్తలు అన్నీ చూసినాం, అన్ని పేపర్లలో ఇదే 5,75,000 కోట్లు. మొదటి రోజు 2,43,000 వచ్చి రెండవ రోజు 1,77,000 కోట్లు వస్తే అవి 4.5 లక్షలు కాకుండా ఈ 5,75,000 కోట్లు ఎట్లయినాయి అని అంటే, జనాలు మనం ఏం చెప్తే అది నమ్మాలి. వాళ్లకు అంత తీరిక లేదు. మళ్ళీ వెనక్కిపోయి వాటిని లెక్కలు చూసుకునేంత తీరిక లేదు. ఒకవేళ ఎవరన్నా నాలాంటి వాళ్ళు మిగతా లాంటి వాళ్ళు ఒకవేళ లెక్కలు తీస్తే ఈయనకి ఎంతసేపటికి ఇట్లాంటి కోడిగుడ్డు మీద ఈకలు ఏరడం తప్ప వీనికి వేరే పని లేదు అని మాట్లాడాలి. లేదా వీళ్ళంతా ఒక బ్యాచ్, ఓ బ్యాచ్, అంతా ప్రభుత్వ వ్యతిరేక బ్యాచ్, వీళ్ళు 24 గంటలు
ఇదే పనిలో ఉంటారు అని చెప్పాలి. కానీ మనం చెప్పింది జనాలు ఆలోచిస్తే ఈ లెక్కలు వేసుకుంటే ఈ ఈ లెక్కలు ఎవరికైనా కళ్ళకు స్పష్టంగా కనబడతాయి. మరి ఈ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి ఏదో 1000 కోట్లో 2,000 కోట్లు అటు ఇటు అయినాయంటే ఓకే అనుకోవచ్చు. ఏకంగా 1,50,000 కోట్లు 1,55,000 కోట్లకు లెక్కే లేదు, మామూలుగా కాదు. ఈ 1,50,000 కోట్లు గాలిలో నుంచి వచ్చినాయా, మరి ఎక్కడి నుంచి ఒప్పందాలు అయినాయి? ఈ 1,50,000 కోట్లకు నిన్న మొత్తం వచ్చినాయి 1,77,000. 1,77,000కు 1,55,000 కోట్లు అదనంగా కలిపాలంటే వీళ్ళు ఏ రకంగా ఇప్పుడు మాయా మచ్చింద్ర అని ఒక ఉంటుంది కదా, సో అల్లావుద్దీన్ అద్భుత దీపం అనగానే టక్కున వచ్చేసి ఏం కావాలంటే నాకు 5,75,000 కోట్లు అనగానే అన్ని పేపర్లలో 5,75,000 కోట్లు వేసేసారు. ఇక నిన్నటికి ఇయ్యాలటికి ఒక తేడా ఉంది, అది మాత్రం గమనించాలి. నిన్న ఒక ఈనాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఒకటే లెక్కేశారు, ఇవాళ ఈనాడు కూడా అదే లెక్కేశారు. ఏంది 5,75,007 కోట్లు మాత్రమే వచ్చింది. మేము కూడా ఇప్పుడు అందరితోటి ఏకీభవిస్తున్నాం, మాకేం స్పెషల్ డాక్యుమెంట్ రాలేదు, మేము కూడా ఒకటే రకంగా చేస్తున్నామని ఈ రకమైన లెక్కలు చూపెడుతున్నారు. ఎందుకంటే మేము ఏం చెప్తే జనాలు నమ్ముతున్నారు. 6 గ్యారెంటీలు అంటే నమ్మిరు, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వేయొద్దు అంటే నమ్మిరు, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికల్లో నమ్మిరు, మన జూబ్లీహిల్స్లో కూడా బ్రహ్మాండంగా నమ్మిరు. మరి గ్లోబల్ సమ్మిట్ అంటే కూడా నమ్మాల్సిందే, వినాల్సిందే. మేము ఏది చెప్పితే అదే లెక్క, మేము ఇచ్చిందే వార్త, మేము చెప్పిందే ఇక్కడ చట్టం. ఈ పద్ధతిలో తెలంగాణలో ఈరోజు ఈ లెక్కలు నడుస్తున్నాయి. మరి ఈ లెక్కలు ఒకసారి మీరు చూస్తే ఇవి నిజమా అబద్ధమా అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో నాకైతే అర్థమైంది ఇది. ఈ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి ఇప్పుడు వీళ్ళు ఎవరు లెక్క చెప్తారు అనేది నాకైతే అందరూ అన్ని పేపర్లు, ఇప్పుడు మనం అన్ని పేపర్లు చదివినాం, అన్ని పేపర్లలో 5,75,000 కోట్లు, 2,43,000 కోట్లు మొదటి రోజు వచ్చినాయి, రెండో రోజు 1,77,000 కోట్లు వచ్చినాయి. ఇక్కడ మనకు క్లియర్గా అవపడుతున్నది. ఇక్కడ ఇక్కడ 1,77,000 కోట్లు రెండో రోజు వచ్చేసినాయి. మరి ఒకటేసారి 5,75,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. నిన్న వచ్చినది 2,43,000 కోట్లు, అవునా? నిన్న వచ్చినాయి 2,43,000 కోట్లు. ఈరోజు వచ్చినాయి ఎంత? 1,77,000, రెండో రోజు 1,77,000 కోట్లు. మరి అవి 4,20,000 కోట్లే అవుతున్నాయి నాకు లెక్క చూస్తే మాత్రము. కానీ వీళ్ళకి మాత్రం 5,75,000 కోట్లు అయింది. ఇది ఇప్పుడు పత్రికలు ప్రభుత్వము కలిసి జనాలను తప్పుదారి పట్టిస్తున్న విధానము. మరి తప్పుదారి మరి వీళ్ళు ఎందుకు పడుతున్నారో అర్థమవుతలేదు. ఒక్కరు పట్టిరంటే సరే, అది ఏదో వాళ్ళ ప్రభుభక్తి అనొచ్చు, అందరూ పడుతున్నారు. మరి ఇది కరెక్టేనా ఈ లెక్క కాదా అని ఒక్కరు ప్రశ్నించకపోవడమే నాకు విచిత్రం అనిపిస్తుంది. మరి జనాలైనా దీన్ని గుర్తించాలని నా ఆలోచన. సో ఇది ఈరోజు ఈ దానికి సంబంధించిన లెక్క.